వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. తెలంగాణ జనసమితి యూత్ అధ్యక్షులు, ముస్లిం ఆర్గనైజేషన్స్ జేఏసీ స్టేట్ కన్వీనర్ సలీం పాషా గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సలీం పాషా గారితో భారతదేశ రాష్ట్ర రాజకీయ సామాజిక పరిస్థితులపై ఈరోజు చర్చ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఈరోజు భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రధానంగా మీరు తెలంగాణ జేఏసీ యూత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ ముస్లిం ఆర్గనైజేషన్స్ కూడా స్టేట్ కన్వీనర్గా ఉన్నారు. ఆ నేపథ్యంలో భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ముస్లింల జీవన పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? అయితే భారతదేశంలో ముస్లింల జీవన పరిస్థితులను అధ్యయనం చేసినటువంటి అనేక కమిషన్లు గానీ, కమిటీలు గానీ నివేదికలు ఇచ్చినాయి. ఆనాటి యూపీఏ ప్రభుత్వం నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వరకు అనేక రాష్ట్రాలు గూడా ఎక్కడిదక్కడ కొన్ని రాష్ట్రాలు గూడా ముస్లింల జీవన పరిస్థితుల మీద గూడా అనేక కమిటీలు, కమిషన్‌లేసినాయి. ప్రతి కమిషను రిపోర్ట్ అయినా, ప్రతి కమిటీ రిపోర్ట్ అయినా ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారు. మారుతున్న సమాజంలో మిగతా వర్గాలతోటి పోల్చుకుంటే అత్యంత వెనుకబడి ఉన్నారనేది ఆ రోజు సుధీర్ కమిషన్ అయినా, తర్వాతొచ్చిన రంగనాథ్ మిశ్రా కమిషన్ అయినా, ఇంకా తెలంగాణ సచార్ కమిటీ స సచార్ కమిటీ అయినా, కేసీఆర్ గారు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు గూడా సుధీర్ కమిషన్ రిపోర్ట్ అని మన రాష్ట్రంలో గూడా ఏశారు. ప్రతి రిపోర్ట్ చెప్పేదంతా ఓవరాల్‌గా ఒకటే. ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారు. ఇంకా ఒక ఒక మాట చెప్పడానికి మనం ఈ చర్చకు రావాలి. దళితుల కంటే వెనుకబడి ఉన్నారని అనేక రిపోర్ట్‌లు ఇయాల మన ముందున్నాయి. అంటే ప్రభుత్వాలకు వాటిని ఆ కమిటీ నివేదికలను అమలు చేయడం దగ్గర చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ముస్లింలు ఎట్లయితే వెనుకబడి ఉన్నారో అదే ఆ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అది దేశంలో అలాగే ఉంది. రాష్ట్రంలో గూడా అలాగే ఉంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో హైదరాబాద్ లాంటి సిటీలో సేమ్ పొజిషన్ ఉందా? ఇప్పుడు ముఖ్యంగా గ్రామాలలో ఉండే జీవన విధానాన్ని మనం ఒకసారి పరిశీలించాలి. ఈరోజు గూడా గ్రామాలలో ఇంకా చాలా మంది వరకు ఉంటున్నారు. పట్టణాలకు వలస రాకుండా అంటే వ్యవసాయంతో ముడిపడి ఉన్నవాళ్ళు. వ్యవసాయంతో అంటే వాళ్ళకు భూమి ఉండి, వ్యవసాయానికి ముడిపడి ఉండి, లేదా వ్యవసాయ కూలీలుగా ఇంతో అంతో గ్రామాలలో ఉపాధి దొరికే వాళ్ళు గ్రామాలలో ఉంటున్నారు. వ్యవసాయ రంగానికి ముడిపడి లేకుండా ఉండే వాళ్ళందరూ వలస కూలీలుగా అనేక ఉద్యోగరీత్యా, ఉపాధి రీత్యా పట్టణాలకు వలసొస్తున్నారు. అయితే ముస్లింలు పెద్ద ఎత్తున పట్టణాలకు వలసొస్తున్నారు. వలసొచ్చేసారు ఆల్రెడీ. పట్టణీకరణ జరిగిపోయింది. ఎందుకు జరిగిపోయింది? ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు చిన్నగున్నప్పుడు గాని ముస్లింలు ప్రతి గ్రామంలో నలుగురో, ఐదుగురో, పదో కుటుంబాలుండేది. ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో ఒక కుటుంబం లేని గ్రామం గూడా ఉంది. ఎందుకంటే పట్టణాలకు వలసొస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏందంటే ముస్లింల దగ్గర భూమి లేకపోవడం. వ్యవసాయ భూమి లేదు. మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ సందర్భంగా. అయితే కేసీఆర్ గారు తన పరిపాలనలో ముస్లింల జీవన విధానాలు, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉండాలో అనేది సుధీర్ కమిషన్ అని ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సంవత్సరంన్నర, సంవత్సరంన్నర స్టడీ చేసి 400 పైగా పేజీల రిపోర్ట్ ఇచ్చింది. అందులో సుధీర్ కమిషన్ రిపోర్ట్‌లో ముస్లింలకు సొంత వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళు 3% మాత్రమే ఉన్నారు. వ్యవసాయ రంగానికి ముడిపడి ఉన్నవాళ్ళు అంటే కౌలుకు తీసుకోనో, ఉపా వ్యవసాయ కూలీలుగా ఉన్నవాళ్ళు మొత్తం కలిపి 15% ఉన్నారు. కానీ సొంత భూమి కలిగిన వాళ్ళు 3% ఉన్నారు. అంటే ఈ 15% వ్యవసాయానికి ముడిపడి ఉన్నవాళ్ళు గ్రామాల్లో ఉంటారు. మిగతా 85% మంది ఎక్కడుంటారు? పట్టణాలకు వలసొస్తున్నారు. కాబట్టి ముస్లింలు గ్రామాలలో ఇప్పుడు పెద్ద ఎత్తున ముస్లింలు లేరు. పట్టణాలకు వలసొస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏందంటే ముస్లింలకు భూమి లేకపోవడం ఇది ప్రధాన సమస్య. దీని పరిష్కారం ఏంటంటారు మరి? పరిష్కారం అంటే ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా కాకుండా ముస్లింల జీవన విధానాల్లో గూడా మార్పులు తీసుకురావాలి. వీళ్ళు గూడా ఈ సమాజంలో అంతర్భాగం, దేశంలో అంతర్భాగం. స్వాతంత్ర ఉద్యమంలో గూడా వీరి పాత్ర ఉంది. స్వాతంత్రం కంటే ముందు గూడా కొన్ని వందల సంవత్సరాలు ఈ దేశంలో హిందువులు, ముస్లింలు ఇంకా అనేక కులాలు, మతాలతోటి కలిసి జీవించిన వాళ్ళు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 77 సంవత్సరాల్లో గూడా అందరితోటి కలిసి జీవిస్తున్న వాళ్ళు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ముస్లింలను ఓటు బ్యాంకుగా చూసే విధానం అనేది ఈ 77 సంవత్సరాలు కొనసాగడం వల్ల ముస్లింల జీవన విధానాలలో మౌలికమైన మార్పులేం రాలేదు. ఇప్పుడు
దళితులకు 3 ఎకరాల భూమి పథకం అనేది వచ్చింది. ఇంకా అనేక చాలా చోట్ల అసైన్డ్ భూములు గూడా పంచారు. ఎస్టీలకు గూడా పోడు భూములు పంచారు. డెఫినిట్‌గా దళితులకు న్యాయం జరగాల్సిందే. ఎస్టీలకు న్యాయం జరగాల్సిందే. అనేక సర్వే రిపోర్ట్‌లు, కమిషన్ రిపోర్ట్‌లు చెప్తున్నాయి. ముస్లింలు ప్రస్తుతం ఈరోజు వాళ్ళని కంపేర్ చేస్తే దళితులు, ఆదివాసీల కంటే గూడా వెనుకబడి ఉన్నారు అనేది మనకు రిపోర్ట్‌లు చెప్తున్నాయి. ఎట్లయితే దళితులకు 3 ఎకరాల భూమి, ఎస్టీలకు పోడు భూములు పంచినట్టు ముస్లింలకు కూడా వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇచ్చే ఆలోచన ప్రభుత్వాలు చేస్తే మంచిగుంటది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలకు భూమి పంచడము అనేది, భూమి ఇస్తము అనేది ఏదన్నా పార్టీ అది సెక్యులర్ పార్టో, ఇంకా ఏదో పార్టీ అంటే బీజేపీకి సంబంధించి బీజేపీ గాని, దాని అనుబంధ సంఘాలు గాని, దాన్ని ఒక రాజకీయం చేసే పరిస్థితి కనబడుతుంది. అంటే ముస్లింలకు భూమి పంచడమే కాదు, ఏ సమస్యలో అయినా ముస్లిం ఉంటే దాన్ని బీజేపీ, దాని అనుబంధ సంఘాలు ఒక పెద్ద దాన్ని ఒక సమస్యగా క్రియేట్ చేసి, ఒక రాజకీయ తెర మీదకి తీసుకొచ్చి, పెద్ద ఎత్తున ఒక చర్చ చేస్తున్నారు. నెగెటివ్ చర్చ చేస్తున్నారు. మల్టిపుల్‌గా చేస్తున్నారు. మల్టిపుల్‌గా. దాని ఇంపాక్ట్ ఎట్లుందంటే, సెక్యులర్ పార్టీలని చెప్పుకునే వాళ్ళు గూడా ముస్లింలకు ఏమి చెయ్యకుండా మౌనం దాలుస్తూ గోడ మీద పిల్లిలాగా ఉండే పరిస్థితి వస్తున్నది. ప్రస్తుతము ఇగ ఈ సిట్యుయేషన్‌లో ముస్లింల పరిస్థితి ఎట్లుందంటే, అడకత్తెరలో పోక చెక్క లెక్క ఎవ్వరు గూడా ముస్లింలను పెద్ద ఎత్తున ఈరోజు ఓన్ జేసుకునే అవకాశం లేదు. ఎంతో అంతో ఓన్ జేసుకుంటున్నారంటే కేవలం ఎన్నికల ముందు ఓట్ల కోసమే ఓన్ జేసుకుంటున్నాడు తప్ప, ఎన్నికలు దాటగానే ముస్లింలను కొద్దిగా పక్కకు పెట్టేస్తున్నారు. ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. ఓకే. బీజేపీ ఎలాగో వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకంగా ఉంది ముస్లింలకు. కాంగ్రెస్, మిగతా ప్రాంతీయ పార్టీలు, ఇతర పార్టీలన్నీ గూడా ఏం చేయకపోవచ్చు ముస్లింలకి. కానీ ముస్లింల కోసం ఏర్పడ్డ ఒక ముస్లిం పార్టీ అని చెప్పుకుంటున్న ఎంఐఎం అది గూడా ఏం చేయట్లేదా ముస్లింల కోసం? ఎంఐఎం పార్టీని మనం చూస్తే చట్టసభల్లో గాని, ఇప్పుడు పార్లమెంట్‌లో అసదుద్దీన్ ఓవైసీ గారు ముస్లింల సమస్యలను చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేస్తారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు, అదేవిధంగా వాళ్ళ అసెంబ్లీలో కూడా చేస్తారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టు అనిపిస్తుంటది కానీ, ప్రభుత్వం తరపున అంటే ఎంతైతే ప్రభుత్వం తరపున వాళ్ళు నంబర్ ఉంది వాళ్ళ దగ్గర. ఒక ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, ఒక 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. డెమోక్రసీ సిస్టమ్‌లో ఏం కావాలి? మన స్ట్రెంత్ చూపియాలి. హౌస్‌లో గాని, హౌస్ బయట గాని. హౌస్ బయట చూపియాలంటే మన జనాభా చూపియాలి. హౌస్‌లో మన నంబర్ చూపియాలి. అయితే ప్రభుత్వాల నుంచి వాళ్ళు ఎంతైతే ముస్లింలకు చేయాల్సింది ఉండేనో అంత చేయలేకపోతున్నారు. దానికేందంటే కొంత ఓల్డ్ సిటీ వరకే వాళ్ళ ఆలోచన ఉన్నట్టు కనబడుతుంది. పెద్ద ఎత్తున తెలంగాణలో కూడా ముస్లింలున్నారు. అంటే హైదరాబాదు దాటి కూడా ముస్లింలున్నారు. మనకు అనేక ఇప్పుడు సుధీర్ కమిషన్ రిపోర్ట్ గాని, 2011 జనాభా లెక్కలు గాని 44% ముస్లింలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నారు. ఈ 44 తర్వాత ఏదైతే ముస్లింలున్నారో తెలంగాణ జిల్లాలలో ఉన్నారు. అయితే వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఓల్డ్ సిటీ హైదరాబాద్ వరకే ఉన్నట్టు మనకు కనబడుతుంది. తెలంగాణ ముస్లిం జిల్లాలలో ఉన్న ముస్లింల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి కొంత ఆలోచన కొంత తక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. పోనీ ఓల్డ్ సిటీలో ముస్లిం జీవన పరిస్థితి అద్భుతంగా ఉందా? అక్కడేమైనా చేశారా? ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందా? సామాజిక పరిస్థితి కూడా చాలా బాగుందా? ఆ విధంగా ఎంఐఎం ఏమైనా పాటుపడిందా? నేను చెప్పినట్టు ఏందంటే ఓల్డ్ సిటీలో అయినా, తెలంగాణ జిల్లాల్లో అయినా కంపేర్ చేస్తే ముస్లింల జీవన విధానం అనేది వెనుకబడే ఉంది. ఇందులో వేరే శషబిషలు లేవు. కానీ ముస్లింల కోసం చేయాల్సిన చిన్న చిన్న వాటిని జీవన విధానాలు మౌలిక స్వరూపాన్ని మార్చడానికి చేయాల్సినయి అంటే దీర్ఘకాలిక ప్రణాళికలు కాకుండా చిన్న చిన్నయి సాధిస్తున్నారు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దీర్ఘకాలిక ప్రణాళికలు గావాలి. ఇప్పుడు ముస్లింలకు ఉన్నటువంటి అత్యంత పేదరికం గాని, విద్య లేకపోవడం గాని, వీటిని మనం పరిశీలిస్తే దీర్ఘకాలిక ప్రణాళికలుండి ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి పనిజేయాల్సింది ఉంది. ఇప్పుడు మనము ఎంఐఎం అయితే మనం ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ప్రభుత్వంలో భాగం లేదు. ప్రభుత్వంలో ఎప్పుడు గూడా పదవులు తీసుకోవడం, కానీ ఏ ప్రభుత్వానికైనా మద్దతుగా భాగస్వామ్యం లేదు. ఉంటది గదా! ఇప్పుడు అంటుంటారు. బయట చెప్తుంటారు ఏ ప్రభుత్వం వచ్చినా స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంటది అంటే, మరి ముస్లింలకు చాలా న్యాయం జరగాలి గదా! మరి ఎందుకు జరుగుతలేదు? అంటే బీజేపీ చేస్తున్నటువంటి ఒక ట్రాప్‌లో గూడా మనం పడొద్దు.
ఎందుకంటే వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా ఎంఐఎం చేతిలో స్టీరింగ్ ఉందంటే మన ముస్లింలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ముస్లింల జీవన విధానాల్లో ఎక్కడ మార్పొస్తుంది? ఒకసారి మనం ఆలోచన అసలు చేయాలి. ఎంఐఎంనే బీజేపీకి బి టీమ్ అనే ప్రచారం కూడా ఉంది. ఉంది. ఆ ఆరోపణ కూడా ఉంది. చాలా రాష్ట్రాలలో పోటీ చేసి ఓట్లు చీలుస్తున్నదనే అపవాదం కూడా ఉంది. అయితే దానికి మనము చూస్తే బీజేపీ మన ఎంఐఎం పోటీ ఇదొక అపవాదం ఉంది. ఓట్లు చీలుస్తదని. రెండో వైపు ఇంకొకటి కూడా ఉంది. అంటే మనము నాణానికి 2 వైపులా కూడా చూడాలి. ఎంఐఎం పోటీ చేయని చోట కూడా బీజేపీ గెలుస్తుంది. చాలా రాష్ట్రాల్లో. దాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేయాలి. చేస్తే ఇట్లా ఉంది. చేయకపోతే గూడా బీజేపీ గెలుస్తున్నదని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎంఐఎం ఏం పోటీ చేయలేదు. అయినా బీజేపీ అభ్యర్థి గెలిచిండు. బీజేపీ అభ్యర్థి గెలిచాడు. దాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. ఎందుకు బీజేపీ గెలిచిందనేది కూడా పరిశీలన చేయాలి. ఈయనే మీరు గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి మాట్లాడారు కాబట్టి, అటు టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ చూయించింది. 2 సీట్లు గెలుచుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 34 పైన శాతం ఎన్నికల్లో ఓట్లు సాధించింది. 8 సీట్లు సంపాదించింది ఎంపీ సీట్లు. అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఎమ్మెల్యేలు చాలామంది గెలిచారు. ఈ పరిస్థితిలో తెలంగాణలో రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఇప్పటికిప్పుడు మనము బీజేపీ అధికారంలో నెక్స్ట్ వస్తది అని అది అలా చెప్పలేం గానీ, అదే పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. ఓటు శాతం పెరిగింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు దానికంటే ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటే 7-8% ఓటు బ్యాంక్ మాత్రమే వచ్చింది. పార్లమెంట్‌కొచ్చే వరకు చాలా హైక్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎక్కడ పోతుంది? కాంగ్రెస్ ఓడిపోతుంది. మనం అనుకుందాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్‌లో కొన్ని చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు కొన్ని చోట్లయితే దగ్గరికొచ్చి ఓడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ స్థానం తీసుకుంటే ఒక 3000 ఓట్ల దగ్గర నుంచి ఓడిపోయింది. అయితే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎక్కడ పోతుంది? అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతొచ్చింది బీఆర్ఎస్‌కు ఓటు బ్యాంకు, ఓటింగ్ పర్సెంటేజు. ఎంపీ ఎలక్షన్‌లో కంపేర్ చేయండి. పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయింది. కాంగ్రెస్ బిట్వీన్ ఒక 3-4% తగ్గుతుండొచ్చు. ఓటమి చెందిన, విజయం చెందిన మరి బీఆర్ఎస్ ఎక్కడ పోతుంది దాని ఓటు? ఎంపీ ఎలక్షన్‌లో సైలెంట్‌గా బీజేపీకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇప్పుడు జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా మీరొకసారి ఒకసారి చూడాలి మనం. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్‌కు కంచుకోట ఉత్తర తెలంగాణ. ఈరోజు అలాంటి ఉత్తర తెలంగాణలో ఒక ఎన్నిక జరుగుతుంటే, ఆ ఎన్నికలో పోటీ చేయకుండా ఏం సాధించినట్టు? మరి పొద్దున్న లేస్తే కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కవిత గాని వీళ్ళందరూ తిరుగుతూ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్తూ తిరుగుతున్నారు. మరి వ్యతిరేకత ఉన్నప్పుడు దాన్ని మీరు క్యాచ్ చేసుకోవాలి గదా! మీరు పోటీ చేయకుండా ఇప్పుడు గూడా ఏం చేశారంటే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఓటు బ్యాంకును అంతా బీజేపీకి చేస్తున్నారు. బీజేపీకి, బీఆర్ఎస్‌కు ఇంకా ఏదో అండర్‌స్టాండింగ్ ఉందని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. వాళ్ళకుండే రకరకాల అవినీతి కేసులు, లిక్కర్ కేసు ఇంకా రకరకాల కేసులలో బయటపడడానికి ఎక్కడో బీజేపీకి మన ఓటు బ్యాంక్ అంతా షేర్ చేస్తున్నారు. పవర్‌లో పవర్‌లో ఉన్నప్పుడు గూడా బీజేపీ తోటి, నరేంద్ర మోడీ తోటి కేసీఆర్ అంటగాగిండు. దాన్ని గ్రహించిన తెలంగాణ ప్రజలు ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు పెద్ద ఎత్తున మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. బీఆర్ఎస్‌కి ఓటేయకుండా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. పవర్‌లో ఉన్నప్పుడు అంటగాగారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి గూడా ప్రతిపక్ష నాయకుడు ఫార్మ్ హౌస్‌కు పరిమితం. ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజలు ఒకసారి అధికారం ఇస్తారు, ఒకసారి ప్రతిపక్షం ఇస్తారు. 2 పాత్రలు పోషించాలి. ఇప్పుడు గూడా చూడండి కేసీఆర్ గారి మాటల్లో గాని, ఆయన విధానాల్లో గాని, ఎక్కడ గూడా ఆయన ఇంకా అధికారం కోల్పోయిన ఈ సంవత్సరంన్నరలో గూడా ఎక్కడ గూడా రియలైజ్ అయినట్టు మనకు కనబడతలేదు. ప్రజలే నన్ను ఓడించి తప్పు జేశారు అని ఆయన ప్రజలను తప్పుపడుతున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. గెలిపించాలనుకుంటే మీకు ఓటేస్తారు. ఓడించాలనుకుంటే మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఓడించాలనే గదా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. మళ్ళీ మీరు తిరిగి ప్రజలే నన్ను ఓడించారు, ప్రజలే తప్పు చేశారని ప్రజలను తప్పుపట్టడం ఆయన ఇంకా మారలేదనే దానికి.
ఇంకా ఆయన మారలేదనే దానికి నిదర్శనం. అయితే ఇంకా అనుమానాలున్నాయి. ముస్లింలుగా మాకు, క్రిస్టియన్‌లుగా తెలంగాణలో ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, సెక్యులర్ వాదులకు ఇంకా కేసీఆర్ గారు ఇంకా తన ఆయన మీద, వాళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి ఈ కేసుల భయంతోటి ఇంకా నరేంద్ర మోడీ కంట్రోల్‌లోనే ఉన్నాడు. ఇంకా ఆయనకే ఆహ్, ప్రతి ఎన్నికల్లో సైలెంట్‌గా మద్దతు తెలుపుతున్నాడు అనేది ఇంకా ఉన్నాయి. దీన్ని ఇంకా వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి రేపు ప్రజాక్షేత్రంలో. ఇక మోడీ ప్రభుత్వ గురించి మాట్లాడుకుంటే, మోడీ వచ్చిన ఈ 10 ఏళ్లలో ముస్లిం మైనారిటీల మీద, ముస్లింల మీద, ఇతర మైనారిటీల మీద కూడా దళితుల మీద ప్రధానంగా, ఆదివాసుల మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని ఒక ఆరోపణ ఉంది. అదేవిధంగా ఎన్ఆర్‌సి, సీఏఏ లాంటి బిల్లులు తీసుకురావడం, వక్ఫ్ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సవరణలు చేయడం గురించి, ఇలా అసలు మొత్తం ఈ 3 వర్గాల మీద ప్రధానంగా ముందే చెప్పినట్టు ఈ ఎస్టీ, ఎస్సీ, మైనారిటీల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి మీ అవగాహన ఏంటి? ఎందుకు జరుగుతున్నాయి? దీన్ని ఎదుర్కోవడం ఎలా అనుకుంటున్నారు? చూడండి 2014లో 2014 కంటే ముందు మోడీ గారు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక గుజరాత్ మోడల్ అని ఒకటి తీసుకొచ్చి, అంటే ఏదో పెద్ద ఎత్తున గుజరాత్ డెవలప్ అయిపోయింది. ఈ మోడల్ దేశమంతా అవసరము. అంతకుముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మీద అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ గుజరాత్ మోడల్‌ను ముందుకు తీసుకొచ్చారు. మేము 2014 ఎన్నికల మేనిఫెస్టో గాని, అంటే బీజేపీ మేనిఫెస్టో గాని, 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఉపన్యాసాలు గాని, ఎక్కడ గూడా ఈ మత ప్రస్తావనలు గాని, పెద్ద ఎత్తున మత విద్వేషాలు గాని మాట్లాడిన సందర్భం లేదు. మొత్తం మన దేశ అభివృద్ధి గురించి, గుజరాత్ మోడల్ గురించి మాట్లాడిండు. ఇప్పటికి గూడా యూట్యూబ్‌లో ఉంటాయి. 2014 దేశాన్ని అభివృద్ధి చేస్తాము, ఉద్యోగాలు కల్పిస్తాము, సంవత్సరానికి 2,00,00,000 ఉద్యోగాలు, నల్లధనం బయటికి తీసుకొస్తాము. గత యూపీఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి లేని ప్రభుత్వం నిర్మిస్తామని చెప్పి అధికారంలోకొచ్చారు. ఇది నమ్మిన ప్రజలు ఓటేశారు. అధికారంలోకొచ్చిన తర్వాత తన నిజ స్వరూపాన్ని బయటపెడుతూ మతపరమైన రాజకీయాలకు తెరదీశారు. ఈ 10 సంవత్సరాల్లో దేశాన్ని ఎటువైపు తీసుకుపోతుందంటే, అభివృద్ధిలో దేశము పరుగులు పెట్టాలి. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం అభివృద్ధిలో పరుగులు పెట్టాలి. మనం ఎప్పుడూ పుస్తకాల్లో చదువుకున్నాం. మీరు కూడా చదువుకుంటారు. మధ్య యుగాల్లో మతాల ప్రస్తావన ఎక్కువై, మత యుద్ధాలు జరగడం, ఏ సమస్య అయినా మత కోణంలో చర్చ జరగడం, పరిష్కారం కూడా అందులోనే జరగడం, మధ్య యుగాల్లో ఇట్లా ఉంది అని మనం చూసాం. ఈ 10 సంవత్సరాల్లో మన దేశాన్ని మళ్ళీ మధ్య యుగాల వైపు తీసుకుపోతున్నాం. ఇయాల పొద్దున్న లేస్తే మోడీ గారు సాధించిన ఈ 10 సంవత్సరాలు నల్లధనం వచ్చిందా అండి? బయటికి తీసిర్రా? లేదు. ఎన్ని ఉద్యోగాలు? ఉద్యోగాలు కల్పించిర్రా? ఇంకా పైగా నిరుద్యోగం రెట్టింపయింది. ధరలు తగ్గిస్తామని 14లో హామీ ఇచ్చారు. ఉల్లిపాయ ధర రూ. 1 పెరిగితే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రోడ్డు మీదకొచ్చింది. ఉల్లిపాయ ధర రూ. 1 10 పైసలు పెరిగితే రోడ్ల మీదకొచ్చింది. పెట్రోల్ ధర రూ. 1 పెరిగితే రోడ్డు మీదకొచ్చింది. ఇయాల పెట్రోల్ ధర మనం చూస్తున్నాం. ధరలు ఎట్లా ఉన్నాయి? అంటే మీరు అడిగిన దానికి నేను చెప్పే సూటిగా ఏందంటే, తను ఏదైతే అభివృద్ధి నమూనాను తీసుకొని అధికారంలోకొచ్చిండో, అవి చేయడంలో ఫెయిల్ అయిపోయిండు. ఈ ఫెయిల్యూర్స్‌ను కప్పిపుచ్చుకోవడానికి మతపరమైన భావోద్వేగాల చుట్టూ రాజకీయాలను నడుపుతున్నారు ఇయాల దేశంలో. ఇయాల ప్రపంచంలో అనేక దేశాలలో అనేక రిపోర్ట్‌లొస్తున్నాయి. భారతదేశంలో మతహింస పెరిగిపోతుంది. మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి. ముస్లింల మీద అనేక రకాలుగా, అనేక కారణాలతోటి ముస్లింల మీద దాడి జరుగుతున్నాయి. బీఫ్ పేరు మీద మాబ్ లించింగ్ చేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. ఇట్లా జరుగుతున్నాయి. మసీదుల దగ్గర మసీదుల మీద దాడులు జరుగుతున్నాయి. క్రిస్టియన్‌ల మీద దాడులు జరుగుతున్నాయి. ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి. ఏందంటే తమ ప్రభుత్వ ఫెయిల్యూర్స్‌ను కప్పిపెట్టుకోవడానికి ఈ మతపరమైన భావోద్వేగాలను తీసుకురావడం. దీనికి వాళ్ళ నెట్‌వర్క్ పనిచేస్తున్నది. పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయడం. దేశంలో అనేక చోట్ల
మత ఘర్షణలొచ్చేటట్టు స్పీచ్‌లిస్తారు. ఎన్నికలొచ్చినప్పుడు తీవ్రంగుంటది. వీళ్ళ మత విద్వేష ప్రసంగాలు ఎన్నికలు ఎక్కడైతే ఎన్నికలొస్తాయో అక్కడ చాలా తీవ్రంగుంటది. మీరు రాజకీయ రంగం గురించి చెప్తున్నారు. సాంస్కృతిక రంగంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న భారతదేశానికి చేస్తున్న నష్టం గురించి ఆలోచిస్తున్నారా? ఒకటి ఉదాహరణకి సినిమా రూపంలో 'కేరళ ఫైల్స్' అనే సినిమా తీశారు. చాలా అబద్ధ ప్రచారాలు చేశారు. ఈ మధ్య వచ్చింది 'చావా' అనే సినిమా. చరిత్రని పూర్తిగా వక్రీకరించిన సినిమా. శివాజీ గురించి వాళ్ళు చేస్తున్న ప్రచారం గాని, సంభాజీ గురించి వాళ్ళు చేసిన ప్రచారం గాని, ముస్లిం వర్సెస్ హిందూగా దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అనేక అబద్ధాలతో రోజు వాట్సాప్‌ల్లో లక్షల కొద్దీ మెసేజ్‌లు తిరుగుతున్నాయి. అది చాలా ప్రజల ఇళ్లల్లోకి దూరుతున్నాయి. మెదడుల్లోకి దూరుతున్నాయి. సాంస్కృతికంగా మెదళ్లను వాళ్ళు తమ చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? ఏమైనా ఆయుధం ఉందా? చూడండి, నేను ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తూ మల్టిపుల్‌గా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పాను. అందులో భాగంగానే రాజకీయము, సాంస్కృతికము, భాష మీద భాష మీద దాడి చేయడము, రాజకీయంగా దాడి చేయడము, ఆహారం మీద గూడా. 77 ఏళ్ల స్వాతంత్రంలో ఎవరికి ఏది ఇష్టముంటే అది తినే ఈ స్వాతంత్రంలో ఇయాల నువ్వు బీఫ్ తింటున్నావని నీ మీద దాడి చేస్తుర్రు. నువ్వు బీఫ్ తీసుకుపోతున్నావని దాడి జరుగుతుంది. చంపేస్తున్నారు. ఈ దేశంలో ఈ 10 సంవత్సరాల్లో ఇది నేను చెప్పేది గాదు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అని లెక్కలు తీస్తది. దళితుల మీద 30,000 పైగా అట్రాసిటీ కేసులు జరిగినాయి. ఈ 10 ఏళ్ల పరిపాలనలో 30,000కు పైగా దాడులు జరిగినాయి. అవి రకరకాలుగా. హ్మ్. ఈ 77 ఏళ్ల స్వాతంత్రంలో దళితుడు పెళ్లి చేసుకుంటూ గుర్రం మీద ఊరేగితే ఓర్చుకోలేని సమాజం ఉంది. బుల్లెట్ మీద పోతే ఓర్చుకోలేని సమాజం ఉంది. చదువుకుంటే ఓర్చుకోలేని సమాజం ఉంది. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఎవరి విద్వేష ప్రసంగాల వల్ల ఇవన్నీ ఇయాల యువత చెడిపోతుంది. పొద్దున్న లేస్తే ముస్లింలకు వ్యతిరేకంగా మీరు పెట్టే మెసేజ్‌ల వల్ల మధ్య తరగతి, పేద తరగతికి చెందినటువంటి పిల్లలు వాళ్ళ మెదడులో ఒక విష సంస్కృతిని మీరు నాటుతున్నారు. నేను అనేక చోట్ల చెప్తున్నా, మళ్ళీ గూడా మీ వేదిక ద్వారా చెప్తున్నా. బీజేపీలో టాప్ లీడర్స్ గాని, ఆర్ఎస్ఎస్‌లో ఉన్న టాప్ లీడర్స్ వాళ్ళ పిల్లలు ఒక్కసారి మీరు పరిశీలించండి. ఈ పేద, మధ్య తరగతి ఎవరైతే పిల్లలను రోడ్ల మీదకి తీసుకొచ్చి, మతం పేరు మీద రోడ్ల మీద తీసుకొచ్చి, ఇదంతా గొడవలు కావడానికి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారో, వాళ్ళని నేను అప్పీల్ చేస్తున్నా. ఒక్కసారి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ టాప్ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో ఒకసారి ఆలోచించండి. చదువుకున్నాక వాళ్ళ పిల్లలు ఎక్కడ స్థిరపడుతుర్రో ఆలోచించండి. వాళ్ళ పిల్లలు మంచిగా చదివి విదేశాల్లో స్థిరపడుతున్నారు. మన పేద మధ్య తరగతి పిల్లలను మతం పేరు మీద వాళ్ళని రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు. రోడ్ల మీదకొచ్చినంక ఊకుంటారండి? ముస్లింలను మాబ్ లించింగ్ చేస్తున్నారు, మూకదాడులు చేస్తున్నారు, దళితుల మీద దాడి చేస్తున్నారు, మసీదుల మీద దాడి చేస్తున్నారు. ఏం దాడి చేసినా, ఏం చేసినా చట్టమైతే తన పని తాను చేసుకుంటది గదా! మనం దాడులు చేస్తే చట్టమైతే చూస్తూ ఊరుకోదు గదా! చట్టం ముందు అందరూ సమానమే గదా! కేసులు బుక్ అయితాయి. పేద మధ్య తరగతి పిల్లల మీద కేసులు బుక్ అయ్యి, వాళ్ళు కోర్ట్‌ల చుట్టూ, జైళ్ళ చుట్టూ వాళ్ళు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి గమనించండి. వాళ్ళ పిల్లలేమో మంచిగా చదివి విదేశాలలో స్థిరపడతారు. మన పిల్లలేమో మతం మత భావోద్వేగాలలో మన పిల్లలు రోడ్ల మీదకొచ్చి దాడులు చేసి కేసులలో ఇరికితే ఎవరి కుటుంబాలు ఇబ్బంది పడతాయో ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఇది సమస్యలను పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి ఇదొక నేనంటుంది మీరే విధంగా ఎదుర్కుంటారు దీన్ని? దీనికేమైనా ప్లాన్ ఉందా? దీన్ని చూడండి, ఎదుర్కోవడానికి మా వంతుగా మేము ముస్లిం సంఘాలుగా అనేక చోట్ల మేము చేసే ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి మేము చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాం. ఇయాల పండుగలొస్తే ఒకరికొకరు మనం చిన్నగున్నప్పుడు పండుగలొస్తే ఒకరింటికి హిందువుల ఇంటికి ముస్లింలు, ముస్లింల పండుగొస్తే ముస్లింల ఇంటికి హిందువులు వచ్చి ఇట్లా ఒక మత సామరస్యం వెల్లివిరిసేది. ఇయాల పండుగలొస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం గాని విషయం. కాబట్టి మత సామరస్యాన్ని పెంపొందించడానికి అనేక చోట్ల మేము చేయాల్సిన ప్రచారం చేస్తున్నాం. అనేక చోట్ల
ఆహ్, సెమినార్‌ల ద్వారా గానీ, సదస్సుల ద్వారా గానీ దాన్ని వ్యాప్తి చేస్తున్నాం. ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించడానికి ఇంకొక మతోన్మాద రాజకీయాలే అవసరం పడతాయా? లేదు మతరహిత రాజకీయాలు అవసరం పడతాయి అనుకుంటున్నారా? డెఫినెట్‌గా నేను చెప్పేదేంటంటే మతోన్మాదాన్ని ఎత్తుకోవాలని ఎదుర్కోవాలంటే మరొక మతోన్మాదం తయారు కావాల్సింది. అట్లా కాదు. దాన్ని ఎదుర్కోవాలంటే ప్రేమ, మత సామరస్యం, సోదర భావమే ఎదుర్కోగలుగుతది. ఈ దేశంలో ఇంకా మత సామరస్యము, సెక్యులర్ భావాలు, ప్రజాస్వామిక విలువలున్నాయంటే ఏదో ముస్లింలో, క్రిస్టియన్‌లో పోరాడితే కాదు. ఎంతోమంది హిందువులలో గూడా ప్రజాస్వామికవాదులు, గొప్ప లౌకికవాదులు, మన తెలంగాణ విషయానికొస్తే హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా జీవించే ఉన్నారు. వాళ్ళ కృషి వల్లనే ఇయాల మన తెలంగాణతో మొదలుపెట్టుకుంటే దేశంలో ఇంకా ప్రజాస్వామిక విలువలు, సెక్యులర్ భావాలు వర్ధిల్లుతున్నాయంటే హిందువులలో గూడా చాలామంది ఏ హిందువు గూడా కోరుకోడు గదండీ! ఇట్లా మతమౌఢ్యం ఉండాలే, ఇట్లా గొడవలు జరగాలని వాళ్ళు గూడా కోరుకోరు గదా! అవును. వాళ్ళు గూడా పరమత సహనం ఉండాలని కోరుకుంటారు గదా! ఇంకా అట్లాంటి వాళ్ళు ఉన్నారు గాబట్టే ఈ ఈ లౌకిక ప్రజాస్వామిక విలువలు బతుకుతున్నాయి దేశంలో. ఇప్పుడు ఉదాహరణకి మొన్న క్రికెటర్ మొహమ్మద్ షమీ మీద ఒక మత పెద్ద చేసిన అది చూసే ఉంటారు. తను రంజాన్ సమయంలో ఎనర్జీ డ్రింక్ ఏదో తాగిండని అతను క్రిమినల్ అని కామెంట్ చేశాడు అతను. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా మైనారిటీ ముస్లింలో కూడా చాలామంది ఉన్నారు. వాట్ వాళ్ళు బీజేపీని ఎదుర్కోవడం సాధ్యం అవుతుంది. అటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు బీజేపీ లాంటి మతోన్మాదులను ఎదుర్కోవడం సాధ్యం అవుతుందంటారా? అయితే ముఖ్యంగా జమాతులు అంటే వాళ్ళు మ జమాతులు ముస్లింల కోసం పనిజేస్తాయి. వాళ్ళ చైతన్యం కోసం గానీ, అభివృద్ధి కోసం పనిజేస్తాయి. అందులో డౌట్ లేదు ఉన్న జమాతులు. అయితే ఈ పనిజేస్తున్న క్రమంలో ఎక్కడో ఒక చోట ఆహ్, మెజారిటీ సమాజం నుంచి ముస్లింలను ఐసోలేట్ ఐసోలేట్ అయ్యేటట్టు వాళ్ళ ప్రణాళికలు ఉంటున్నాయి. అది ఇబ్బందికరంగా ఉంది. అంటే వాళ్ళు ముస్లింల కోసం చేస్తున్న పనిని, వాళ్ళ చిత్తశుద్ధిని మనము శంకించలేం. కానీ అదే టైంలో అగ్రెసివ్‌గా పోవడం వల్ల మెయిన్ స్ట్రీమ్ సమాజం నుంచి ముస్లింలు దూరం గావడం వల్ల కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని మనం బేరీజు వేసుకోవాలి. ఇప్పుడు ఇదేదో పోరాటం ముస్లింలది, క్రిస్టియన్‌లది కాదు. ఇయాల ముస్లింల మీద దాడి జరగొచ్చు. ఇయాల వక్ఫ్ సవరణ బిల్ అని తీసుకొస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్ అని తీసుకొచ్చి ముస్లిం ఆధ్యాత్మికమైనటువంటి, ధార్మికమైన సంస్థలో మతపరంగా మతపరమైన సంస్థలో జోక్యం జేసుకోవడానికి ప్రభుత్వం జోక్యం జేసుకోవడానికి ప్రయత్నం జేస్తుంది. ఇది ఇంతటితోటి ఆగదు గదా! ఇయాల ముస్లింలకు జరగొచ్చు. రేపు క్రిస్టియన్‌లకు గూడా పెద్ద ఎత్తున సొసైటీలున్నాయి క్రిస్టియన్ సోదరులకు గూడా. వాళ్ళకి గూడా ఆస్తులున్నాయి. క్రిస్టియన్ సోదరులున్నారు. మాకు సిక్కు సోదరులున్నారు. వాళ్ళయి గూడా గురుద్వారాలున్నాయి. బౌద్ధులున్నారు. ఇది ఇంతటితోటి ఆగదు. అంటే మీరు మైనారిటీల గురించే ఆ! చెప్తున్నారు. ఇయాల హిందువులకు బాగు మంచి హిందువులకైనా బాగు చేస్తున్నాడా మోడీ మరి? మిగతా మైనారిటీలు సరే. నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు హిందూ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి అంటే ముస్లింల వల్ల ఏదో ప్రమాదం జరుగుతుందని, ఎందుకు ముస్లింల అంటే మల్టిపుల్‌గా ముస్లింల వల్ల ఏదో ప్రమాదం జరుగుతుంది, ఈ దేశానికి ఏదో నష్టం జరుగుతుంది, ఈ సమాజానికి జరుగుతుందనేది తప్పుడు ప్రచారం. ముస్లింలు కూడా మన సోదరులే. స్వాతంత్రం ముందు గూడా వందల సంవత్సరాలుగా కలిసే జీవించినాం. స్వాతంత్ర 77 సంవత్సరాల ఈ స్వాతంత్రంలో కలిసే జీవిస్తున్నాం. ఇక్కడ పుట్టిన వాళ్ళే. ఇస్లాం గూడా ఏం జెప్తుంది? ఏ ఏ మాతృభూమి మీద, ఏ దేశ మాతృభూమి మీద ఆ మట్టిలో నువ్వు పుడితే, ఆ మట్టిని ప్రేమించమని చెప్తున్నది. ఇంకొకటి గూడా చెప్తుంది. ఏ దేశం గాలి, నీరు ఇవి నువ్వు పీల్చుకుంటావో, ఈ నీరు తాగుతావో, అక్కడ ఆ మట్టి మీద నువ్వు బతుకుతావో, ఆ మట్టిని ప్రేమించమని చెప్తుంది ఇస్లాం గూడా. అయితే ఈ క్రమంలో వందల సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ జీవన విధానంలో ఏదో ముస్లింల వల్ల ఏదో జరుగుతుందని. ముస్లింలు ఎంతమంది దేశంలో 143,00,00,000 జనాభాలో ముస్లింలు 20,00,00,000 మంది. ఈ 20,00,00,000 మందితోటి ఏదో జరుగుతుంది. వీళ్ళ జనాభా పెరిగిపోతుంది. అది ఇదని చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయడం. ఎవరి మీద పోరాటం చేయాలండి? హిందువులైనా, ముస్లింలైనా మనమందరం భారతీయులం. మనమందరం కలిసి ఎవరి మీద పోరాటం చేయాలే?
బ్రిటిష్ వాడు 200 పైగా సంవత్సరాలు మనల్ని పరిపాలించి, మన సంపదను దోచుకొని పోయిండు. విభజన రాజకీయాలు చేసిండు. మనం అందరం కలిసి బ్రిటిషోని మీద పోరాడాలి గదా! బ్రిటిష్ వాడు అప్పుడు చేసినటువంటి వలస దోపిడీ గాని, వాడు మనల్ని చేసిన విభజన రాజకీయాల మీద చర్చ జరగాలి గదా! ఉల్టా ఏం జరుగుతది? ముస్లింల మీద చరిత్ర వక్రీకరిస్తూ సినిమాలు తీయడం. మీరన్నారు ఇప్పుడు 'చావా' సినిమా. ఔరంగజేబు గురించి ఇప్పుడు ఎందుకండి? ఇప్పుడు ఈ దేశంలో కావాల్సింది మనకేం గావాలే? నాకు తినడానికి తిండి గావాలే, ఒక భారత పౌరునిగా. నాకు బట్ట గావాలే, చదువు గావాలే, ఉద్యోగం గావాలే, ఉపాధి గావాలే. దీని గురించి ప్రభుత్వాలు చర్చ జేయాలి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ జేయాలి. ఈ సినిమాలను వక్రీకరించి ఔరంగజేబు ఎన్నో సంవత్సరాల కింద ఉన్న ఔరంగజేబు గురించి ఇయాల సినిమా తీస్తే, అంటే నేనన్నది సినిమా తీయడం గురించి ప్రతి మసీదు కింద శివాలయం ఉందని ఇయాల మీరు తవ్వుకుంటూ పోతే ఔరంగజేబు అంటే ఆ 'చావా' సినిమా నేను వక్రీకరించారంటున్నా. ఇప్పుడెందుకు అని మీరు అడుగుతున్నారు గానీ, సంభాజీని చంపడానికి సహకరించింది పీష్వాలు అంటే బ్రాహ్మణులు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది బ్రాహ్మణులు. దాన్ని వక్రీకరించి మొత్తం ఔరంగజేబు మీద, మొఘలుల మీద రుద్దారు అనేది నేను చెప్తున్నా. నేను ఇంతకుముందు గూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ముస్లిం ఉంటే ఏ సమస్యలో అయినా ముస్లింను తీసుకొచ్చి దాన్ని మతపరమైనగా చర్చ జేసి మెజారిటీ వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడం, తన వైపు తిప్పుకోవడం గాని, ఇదే పని రెగ్యులర్‌గా 10 సంవత్సరాలు జరుగుతుంది. దీంట్లో చరిత్ర వక్రీకరించబడుతుంది. ఒక్క సినిమా గాదండి. 'కాశ్మీర్ ఫైల్స్' అని తీసుకొచ్చారు. తెలంగాణలో 'రజాకార్' సినిమాని తీసుకొచ్చారు. రజాకార్లు అంటే పూర్తిగా ముస్లింలనే ధోరణితోటి సినిమా తీసుకురావడం అనేది కరెక్ట్ గాదు గదా! రజాకార్‌లో చాలా మందున్నారు. ముస్లింలున్నారు, హిందువులున్నారు, ఇంకెంతో మందున్నారు. రజాకార్లను పెంచి పోషించిందే దేశ్‌ముఖులు, దొరలు. రజాకార్లు ఎవరి కోసం పనిచేశారు? వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది, ఆయుధాలిచ్చింది, వాళ్ళకు నిధులు సమకూర్చింది దేశ్‌ముఖులు, దొరలు. అంటే చరిత్రనేందంటే ఒక సైడే చరిత్రను చూడడం. రెండో వైపు చూడకుండా దాన్ని వక్రీకరించి ముస్లింలకు వ్యతిరేకంగా మనం తీసి సమాజంలో వదిలేస్తే అది జరుగుతుంటది ఘర్షణ అనేది అది తప్పు. ఇంకోటి ఇయాల 'రజాకార్' సినిమా వచ్చినా, ఇంకా ఏ సినిమా వచ్చినా, 'చావా' వచ్చినా ఇయాల ముస్లింలే కాదు దీన్ని డిఫెండ్ చేసేవాళ్ళు. ఇయాల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వాళ్ళకి అర్థమైతది. చాలా మంది హిందువులలో ఉన్నటువంటి చరిత్రను చరిత్రలాగా, నిజమైన చరిత్రలాగా చూడాలనుకునే వాళ్ళు, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, సెక్యులర్ వాళ్ళు అనేక పోస్టులు పెడుతున్నారు, వీడియోస్ పెడుతున్నారు. ఈ సినిమా వక్రీకరించబడింది. ముస్లింలను దోషులుగా నిలబెట్టడానికి తీసింది చరిత్ర ఇది కాదు. అసలు చరిత్ర అని పెడుతున్నారు. సమాజం ఇంకా ఈ విలువలతోటి ఉంటుందంటే, ఇంకా ముఖ్యంగా మన తెలంగాణలో ప్రజాస్వామికవాదులు వాళ్ళందరూ సెక్యులర్ వాదులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నారు, బ్రతికే ఉన్నారు. వాళ్ళు తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో ఈ మతపరమైన రాజకీయాలకు కేంద్రం కావాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని తప్పకుండా ఇది నిలువరిస్తాం. ముస్లింగా మీరు పదే పదే నన్ను అడిగిన ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్తున్నా. ముస్లింలు ఒక్కరుగా ఈ బాధ్యతను చేయాలని మేము అనుకోవట్లేదు. ఇది ముస్లిం ఇప్పుడు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాం. అనేక చట్టాలు తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నాం. పైకేమో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు, త్రిబుల్ తలాక్ బిల్లు ఇంకా ఇవే కనబడతాయి. కానీ అంతిమంగా రాజ్యాంగానికే తూట్లు పొడిచే ప్రయత్నం ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా అంటే చర్చకేమో ముస్లింలని దోషులు నిలబెట్టేకి చర్చకు పెడుతుంది. అడ్వకేట్ల గురించి అమెండ్మెంట్ తీసుకురాబోతున్నారు. ఐటీ బిల్ వస్తుంది ఇప్పుడు పార్లమెంట్‌లో. ఇప్పుడు మార్చి 10కి జరిగేది. వాడెక్కడో కూర్చొని మీ సమాచారాన్ని మొత్తం చూస్తాడు. అందులో ముస్లిం అయినా చూస్తాడు, హిందువు అయినా చూస్తాడు, ఆదివాసి అయినా చూస్తాడు. ఎవ్వరి సమాచారాన్ని దొంగిలించబోతుండు ఇప్పుడు. అది మీ వ్యక్తిగత స్వేచ్ఛకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన, హక్కుకు సంబంధించిన ఒక బిల్లు రాబోతుంది. ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు. అడ్వకేట్‌లకు సంబంధించిన బిల్ వచ్చింది. అడ్వకేట్ అనేవాడు నిరసన తెలియజేస్తే జైల్లో వేస్తారంట. అంటే అంతిమంగా ముస్లింలకే కాదు ఇయాల ముస్లింలకేదో చేస్తున్నట్టు, ముస్లింల మీద దాడి చేస్తున్నట్టు, ముస్లింలని టార్గెట్ చేస్తున్నట్టు ఈరోజు కనపడ్డా, అది ముస్లింలతోటి ఆగదు. అది క్రిస్టియన్‌ల వైపొస్తది, సిక్కుల వైపొస్తది, హిందువులలో గూడా ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వాళ్ళ వైపొస్తది, లౌకికవాదుల మీదొస్తది, సెక్యులర్ భావాలున్న వాళ్ళందరి మీద రేపు దాడులు జరుగుతాయి.
కాబట్టి మనమందరం ఇది నేను చెప్పేది మీరన్నారు దీన్ని నిలువరించడానికి ఐక్య ఉద్యమాలే దీన్ని నిర్మూలి నిరు హ్మ్, హ్మ్, దాన్ని ఆపగలుగుతాయి. ఐక్య ఉద్యమాలే. ప్రజాస్వామ్యంలో ఐక్య ఉద్యమాల ద్వారానే మత మౌఢ్యాన్ని గాని, ఫాసిజాన్ని గాని ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు మీరు చెప్పింది చాలా నిజం. ఐక్య ఉద్యమాల వల్లే సాధ్యమవుతాయి. అదేవిధంగా వాళ్ళు ముస్లిం మీదనే కాదు, అందరి మీద దాడులు చేస్తున్నారు, చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశంలో సీఏఏ ఎన్ఆర్‌సీ లాంటి వాటికి వ్యతిరేకంగా ముస్లింలు చాలా పవర్‌ఫుల్ పోరాటం చేశారు ఢిల్లీలో చాలా కాలం. ముఖ్యంగా మహిళలు. అదే విధంగా ఒక్క ముస్లింలే గాకుండా హిందువుల్లో ఉన్న అనేక మంది ప్రోగ్రెసివ్ సెక్షన్స్, క్రిస్టియన్స్, హిందువులు దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఎన్ఆర్‌సీ వాటికి వ్యతిరేకంగా. అట్లనే ముస్లిం మైనారిటీల మీద జరుగుతున్న దాడుల మీద హిందువుల్లో చాలా భాగం ప్రోగ్రెసివ్ లౌకికవాదులు రోడ్ల మీదకెక్కుతున్నారు. కానీ ఒక దళితుల మీదనో, లేకపోతే ప్రోగ్రెసివ్ సెక్షన్ మీదనో దాడి జరిగినప్పుడు, వాళ్ళని అణిచేస్తున్నప్పుడు ముస్లింల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడం లేదు అనే ఆరోపణ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు చెప్పింది వాస్తవం. మేము గూడా అనేక మీటింగ్‌లలో అక్కడిక్కడ పోయినప్పుడు మాకు ఎదురవుతున్న ప్రశ్నే ఇది. రిపీటెడ్‌గా ఎదురవుతుంది. అయితే దళితుల మీద దాడి జరిగినప్పుడు, రైతుల ఆత్మహత్యల మీద, నిరుద్యోగుల ఆత్మహత్యలు గాని, ఇంకా ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దాంట్లో మద్దతుగా ముస్లింల సంఘాలు గాని, ముస్లింలు గాని పెద్ద ఎత్తున మద్దతుగా నిలబడతలేరు అనేది ఒక చర్చ జరుగుతుంది. జరగాల గూడా. ఇది ఇంకా స ఆహ్, లోతైన చర్చ జరగాలని గూడా నేను కోరుతున్నాను. అయితే నేను ఇంతకుముందే చెప్పాను. ముస్లిం సంఘాలు గాని, జమాతులు గాని ముస్లింల విషయంలో వాళ్ళ సమస్యల మీద చాలా చిత్తశుద్ధిగా కొట్లాడుతున్నాయి. సేమ్ ఇ ఇదే సమాజాన్ని మిగతా మెయిన్ స్ట్రీమ్ సమాజంతోటి కలపడంలో విఫలమవుతున్నారు. విఫలమవుతున్నారు. ఎంతసేపు మన సమస్య మీద మనం పోరాటం చేస్తే హ్మ్. నా కోసం ఇంకో వాడు రావాలి. ఎప్పుడొస్తాడు? నేను అతని కోసం నిలబడ్డప్పుడు తను నా కోసం వస్తాడు. ఇది ఉండాలి. మేము గూడా ఎక్కడైనా ముఖ్యంగా మా జేఏసీ సమావేశాల్లో గూడా మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్తున్నాం. మనం దళితులకు జరిగే అన్యాయాల మీద, ఆదివాసీలకు జరిగే అన్యాయాల మీద, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల సమస్యల మీద ముస్లింలు గూడా పెద్ద ఎత్తున స్పందించాలి, మద్దతుగా ఉండాలని చెప్తున్నాం. మార్పొస్తుంది. మార్పొస్తది అని ఆశిస్తున్నాం. మనిషిగా ఒక మార్పు వస్తదని ఒక ఆశాజీవిగా మనము ఆశిస్తున్నాము. రాబోతుంది. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకొకటి ఈ మెయిన్ స్ట్రీమ్ సమాజం గూడా ముస్లింల జీవన విధానం మీద, వాళ్ళ పరిస్థితుల మీద, వాళ్ళకుండే చైతన్యం మీద కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పేదరికం ఉంది, విద్య సరిగా లేదు. ఇలాంటి సమాజం అంత మెయిన్ స్ట్రీమ్ సమాజం ఉన్నంత రాజకీయ చైతన్యం ముస్లిం సమాజానికి లేదు. కాబట్టి ఇవి గూడా బేరీజు వేసుకొని మెయిన్ స్ట్రీమ్ సమాజం గూడా ముస్లింలను ఓన్ జేసుకునే ప్రయత్నం అంటే మెయిన్ స్ట్రీమ్‌లో భాగం జేసుకునే ప్రయత్నం మెయిన్ స్ట్రీమ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఒక ఈ వైరుధ్యం వల్లనే ఐక్యంగా ఒక యునైటెడ్‌గా ఒక వాయిస్ అనేది రాకపోవడానికి ఇదొక కారణం. దీనికోసం ప్రయత్నం చేసేవాళ్ళు చేస్తున్నాం. ఇప్పుడు మా సభలు మేము ముస్లిం జేఏసీగా పెట్టే సభల్లో హరగోపాల్ గారిని పిలుస్తాము ముఖ్య వక్తలుగా. కోదండరామ్ గారిని పిలుస్తాము. జస్టిస్ చంద్రకుమార్ గారిని పిలుస్తాము. ఏందంటే ఈ ఈ ఏదైతే మెయిన్ స్ట్రీమ్ సమాజానికి, ముస్లిం సమాజానికి ఈ మధ్యన ఉన్నటువంటి ఈ గ్యాప్‌ను పూడ్చడానికి గతంలో చాలామంది పనిచేసారు. ఇప్పుడు పనిచేసే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి అది గ్యాప్ కనబడుతుంది. ఇది మనం చేసుకోవాలి. ఎన్ఆర్‌సీ ఇప్పుడు సీఏఏ అనేది మతపరమైన పౌరసత్వం కల్పిస్తామంటే భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. దాన్ని ముస్లింలు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికే ఇది వ్యతిరేకమని ముస్లింలందరూ పెద్ద ఎత్తున బయటికొచ్చిర్రు. ఈ ఆధునిక భారతదేశంలో, స్వాతంత్ర భారతదేశంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున బయటికొచ్చిర్రు అంటే సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా వచ్చిర్రు. రోడ్ల మీదకొచ్చిర్రు మహిళలతో సహా. వాళ్ళు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. యూట్యూబ్‌లో ఉంటాయండి. అంబేద్కర్ ఫోటో పట్టుకొని నిరసన ప్రదర్శనలో వచ్చిర్రు. భారత రాజ్యాంగం పుస్తకాలను పట్టుకొనొచ్చిర్రు. భారత జాతీయ జెండాలను పట్టుకొనొచ్చిర్రు. ఎవరు గూడా ఖురాన్ పట్టుకొని రాలేదు. ఎవరు గూడా ముస్లిం నాయకుల ఫోటోలు పట్టుకొని రాలేదు.
ఎవరు గూడా వాళ్ళ జమాతులు, వాళ్ళ సంఘాల జెండాలు పట్టుకొని రాలేదు. ఈ దేశ జెండా పట్టిర్రు. ఈ దేశ రాజ్యాంగాన్ని పుస్తకాన్ని చేతిలో పట్టుకొని రోడ్డు మీదకొచ్చిర్రు. భారత రాజ్యాంగాన్ని రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని పట్టుకొనొచ్చిర్రు. దీనితోటి అర్థమయ్యేదేంది? ముస్లిం అనేవాడు ఎంత సెక్యులర్‌గా ఉన్నాడు. ఈ దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఈ దేశం మీద, ఈ రాజ్యాంగం మీద, బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ మీద తనకెంత కమిట్మెంట్ ఉందనేది మనం చూడాలి. ఉస్మానియా యూనివర్సిటీలో గూడా సీఏఏ, ఎన్ఆర్‌సీ యాంటీ మూవ్‌మెంట్‌లో నా అధ్యక్షతన వేలాది మంది విద్యార్థుల తోటి సభ జరిగింది. నేనే సభాధ్యక్షుడిని. నేను యూట్యూబ్‌లో గూడా ఉంటాయి. మీకు కావాలంటే వాట్సాప్‌లో గూడా పంపిస్తాను. మేము మీటింగ్ అనౌన్స్ జేసి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గూడా మేము అప్పీల్ జేసినాం. ఈ సభకొచ్చే ముస్లిం విద్యార్థులు అంబేద్కర్ ఫోటో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో, భారత రాజ్యాంగం పుస్తకము, జాతీయ జెండా పట్టుకొని రమ్మని చెప్పినాం. అదే పట్టుకొనొచ్చిర్రు. అంటే ముస్లింలను చూసే కోణంలో ఏందంటే కొంత పార్షియాలిటీ కనబడుతుంది. అంటే మెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా గూడా పార్షియాలిటీ చూపిస్తది. అదే విధంగా అంటే ఒక తప్పుడు ప్రచారం అయితే ముస్లింల మీద ఏదైతే బీజేపీ దాని అనుబంధ సంఘాలు చేస్తున్నాయో, చాలామంది న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు, మంచి వాళ్ళు గూడా నేను చాలా అబ్జర్వ్ చేస్తుంటా. మంచి సెక్యులర్ వాదులు, మంచి ప్రజాస్వామిక విలువలు ఉండేవాళ్ళు, మంచిని మంచి, చెడుని చెడు అనేవాళ్ళు గూడా ఇయాల ఎట్లుందంటే ముస్లింకి వ్యతిరేకంగా ఒక మెసేజ్ వస్తే పూర్తిగా మెసేజ్ చదవకుంటనే ఫార్వర్డ్ చేసే పరిస్థితొచ్చింది. ఈ 10 సంవత్సరాల్లో ఈ దేశంలో మోడీ గారు ఏమన్నా సాధించారంటే, ఇగో ఇదే సాధించారు. ధరలు పెరగడం వల్ల ముస్లింకి నష్టం, ముస్లింకొక్కనికే నష్టం ఉంటదా అండి? ధరలు పెరగడం వల్ల హిందువులకు గూడా నష్టమే గదా! ఉద్యోగం, ఉపాధి ముస్లింకే గావాలా అండి? హిందువులకు కూడా ఉద్యోగం, ఉపాధి గావాలి గదండీ! చదువు అందరికి గావాలి గదండీ! ఏందంటే సమస్యలను పక్కదారి పట్టించి మన దేశాన్ని వెనక్కి తీసుకుపోతున్నారు. ఇప్పుడు మిగతా సమస్యల మీద గూడా కదలడం గురించి కొంత లోటుంది అనేది మీరు అన్నారు. అదేవిధంగా చైతన్యం లోటు ఆ! అంటే ప్రస్తుతం మనము ఈ ఇంటర్వ్యూ మొదట్లో మాట్లాడుకున్నట్టే ప్రస్తుతం ముస్లింలది పరిస్థితి ఎట్లా ఉంది అంటే విద్య, పేదరికము ఈ చాలా వెనుకబడుంది. వెనుకబడుంది. పెద్ద ప్రభుత్వ ఉద్యోగులు లేరు. ఐఏఎస్, ఐపీఎస్‌లు లేరు. మొత్తం ఫోర్త్ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగాలలో శాతం గూడా పడిపోతుంది. ఆ ఉన్న శాతం గూడా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీసే. 75% ముస్లింలు అనేక కమిషన్‌లు, రిపోర్ట్‌లు చెప్తున్నాయి. 75% ముస్లింలు ప్రైవేట్ సెక్టార్‌లో బతుకుతున్నారు. ప్రైవేట్ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్‌లో ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఒక పాన్ డబ్బా, చాయ్ డబ్బా, చికెన్ సెంటర్, మటన్ సెంటర్, పంచర్ షాపు, రోడ్ల మీద పండ్లమ్ముకునే పండ్ల బండ్లు, కూరగాయలు అమ్ముకునే బండ్లు, చిన్న వృత్తులు చేసుకుంటూ బతుకుతున్నారు 75%. మిగతా ఈ 25%లోనే వ్యవసాయం అనుబంధము, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ధనవంతులు ఉన్నారు. కానీ 75% మంది రోడ్ల మీద బతుకుతున్నారు. ఇది ముస్లింల ఈ రోజున్నటువంటి ఈ జీవన చైతన్యం. పొట్టకూటి కోసం రోడ్ మీద బతికేవానికి ఎంత చైతన్యం ఉంటది? ఎంత దూరం ఆలోచించగలుగుతాడు? ఒకసారి మనం గూడా బేరీజు వేసుకోవాలి. ముస్లింల మెయిన్ స్ట్రీమ్ సమాజానికి మద్దతుగా దళితులకు గాని, రైతులకు గాని, ఇంకా అనేక సమస్యలకు మద్దతుగా నిలబడంలో ముస్లింల చైతన్యం సరిపోవట్లేదు. రెండవది మెయిన్ స్ట్రీమ్ సమాజం గూడా ముస్లింలను ఓన్ చేసుకునే పరిస్థితి రోజు రోజుకు తగ్గిపోతుంది. ఈ అన్ని కారణాల వల్ల ముస్లిం అనేవాడు ఇయాల ఐసోలేట్ అయిపోతున్నాడు. ఒంటరి వాడయితున్నాడు. అదే ఇప్పుడు ముస్లిమ్స్ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు కారణము ఈ 10 ఏళ్ల బీజేపీ అయితే కాదు గదా! బీజేపీ ప్రమాదకరంగా తయారవ్వచ్చు. ముస్లింలకు, మిగతా సెక్షన్స్‌కు ప్రమాదకరంగా తయారవ్వచ్చు గానీ, ఈ 10 ఏళ్ళు మాత్రమే వాళ్ళ వెనుకబాటుకు, సామాజిక, ఆర్థిక వెనుకబాటుకు కారణం గాదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి చెందకపోవడానికి ఏంటి కారణం మరి? అయితే చూడండి మీకు ఒక మాట ఏందంటే బీజేపీ రాకముందే సచార్ కమిటీ రిపోర్ట్ 2006లో వచ్చినప్పుడు దేశంలో ఉన్న ముస్లింల పరిస్థితులను కళ్ళగట్టినట్టు చెప్పింది. సచార్ అనేవాడు బ్రాహ్మణు. తర్వాత రంగనాథ్ మిశ్రా కమిషన్ ఆయన గూడా బ్రాహ్మణుడు. ఒక బ్రాహ్మణులై ఉండి ముస్లింల పరిస్థితులను కళ్ళకు గట్టినట్టు చూపిచ్చారు వాళ్ళు.
అయితే ప్రభుత్వాలన్నీ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూడడం, ఎలక్షన్‌లు వచ్చినప్పుడే దగ్గర తీసుకోవడం, ప్రేమ ఒలకబోయడం, ఎలక్షన్‌లు అయిపోయిన తర్వాత కొద్దిగా దూరం పెట్టడం, కంటి తుడుపుగా అంటే జీవన విధానంలో మౌలికంగా మార్పు తీసుకొచ్చేవి గాకుండా ఏదేదో కంటి తుడుపుగా ఏదో చిన్న చిన్న పథకాలు, తాయిలాలిచ్చి నెట్టుకొచ్చినాయి. అయితే ఈ మోడీ గారొచ్చిన 10 సంవత్సరాల్లో బతికే భారంగా అయిపోయింది. ఎగ్జాంపుల్ కరోనాలో. ముస్లింలే కరోనాను వ్యాప్తి చేసిర్రు. కరోనా అనేది ఒక వైరస్ అది. దాన్ని ముస్లింలు వ్యాప్తి చేసిర్రంటే, వీళ్ళు చేసే విద్వేష ప్రసంగాల ద్వారా, వీళ్ళు పొద్దున్న లేస్తే సోషల్ మీడియా ద్వారా చేసే విష ప్రచారం వల్ల, వీళ్ళు తీసుకొచ్చే సినిమాల ద్వారా, వీళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా ముఖ్యంగా జాతీయ మీడియా మీరు చూడండి ముస్లిం అనే పదం లేకుండా ఏ మీడియా ఛానల్ న్యూస్ రన్ చేసే పరిస్థితి లేదు. దీనివల్ల ఎవరి మీద ఇంపాక్ట్ పడుతుంది? ధనవంతులైన ముస్లింల మీద ఏం ఇంపాక్ట్ పడదు. నేనేదైతే చెప్పినో 75% ముస్లింలు రోడ్ల మీద బతుకుతుర్రు. కరోనా వ్యాప్తి చేసిండని వాని దగ్గర పండ్లు కొంతలేరు. కూరగాయలు కొనడం బంద్ చేసిర్రు. మొన్నటికి మొన్న రాజాసింగ్ శివరాత్రి రోజు ఏం స్పీచ్ ఇచ్చిండు, ఏం వీడియో రిలీజ్ చేసిండో ఒకసారి చూడండి. ఎవ్వరు కూడా ముస్లింల దగ్గర ఏం కొనొద్దు అని. ఆల్రెడీ ఉత్తరాది రాష్ట్రాలలో గుడుల దగ్గర యాత్రలు జరిగే మార్గంలో ముస్లింల దుకాణాలు బంద్ చేస్తున్నారు. వాని పొట్ట మీద కొడుతున్నారు. ఎవరి మీద ఇంపాక్ట్ అయితుంది? ఈళ్ళు చేసే ఈ ఈ ప్రసంగాల వల్ల ధనవంతులు ముస్లింలకు ఏం కాదండి. డబ్బులున్నవాడిని ఎక్కడైనా ధనవంతుడే. రోడ్డు మీద పండ్లు అమ్ముకునేవానికి, కూరగాయలు అమ్ముకునేవానికి, పంక్చర్ షాప్ పెట్టుకునేవానికి వాని జీవన విధానంలో వాని మీద దెబ్బ పడుతుంది. ఈ ఈ 10 సంవత్సరాలు వాని బతుకు ఒక భారంగా తయారైతుంది. అంతకుముందు వాడు పండ్లు అమ్ముకునో, కూరగాయలు అమ్ముకునో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇప్పుడు వ్యాపారం దెబ్బతింటుంది. దుకాణాలు బంద్ అయితున్నాయి. తప్పుడు ప్రచారం వల్ల వాళ్ళ జీవనం వాని కుటుంబము పస్తులుండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంపాక్ట్ అనేది పేదవాళ్ళ మీదనే ఉంటది. ఇప్పుడు దేశంలో కొన్ని రిపోర్ట్స్ వచ్చినప్పుడు దేశంలో జైళ్లలో అత్యధికంగా ఉన్నది ముస్లింలు, దళితులు, తర్వాత ఆదివాసులు. ఈ విధంగా అత్యధికంగా జైళ్ళలో ఉండడానికి నేరాలు చేయడం కారణమా? భారతదేశంలో కొనసాగుతున్న వివక్ష కారణం అంటారా? అంటే ఇది అనేక రిపోర్ట్‌లు చెప్తున్నాయి. నాకు తెలిసి 56% ఇప్పుడు మీరు చెప్పినట్టు ముస్లింలు, దళితులు, ఆదివాసులు ఉన్నారు. వీళ్ళందరి మీద ఎందుకు కేసులు అయితున్నాయనేది మనం గమనించాలి. ఇక ముస్లింలు అంటే రకరకాల కారణాలతోటి ముస్లింల మీద కేసులు నమోదు చేస్తారు. అదేవిధంగా దళితుల మీద కేసులు నమోదవుతాయి. ఆదివాసులంటే ఇక మీకు తెలుసు వాళ్ళు ఉండే భూములలో ఖనిజాలున్నాయి, అవి ఉన్నాయని వాళ్ళ మీద కూడా వాళ్ళని అక్కడి నుంచి లేపడానికి అనేక గొడవలు జరిగి కేసులు నమోదైతాయి. దీంట్లో ఒకటి అక్రమ కేసులు కూడా ఉంటాయి. ఇప్పుడు కేసైతే అన్ని కేసులు సక్రమమైనయి అని ఎందుకు అనుకుంటాం? అక్రమ కేసులు కూడా బనాయిస్తారు. వాయిస్‌లెస్ పీపుల్ గదా వీళ్ళు. నోరు లేని ప్రజలు గదా! వీళ్ళను అడిగేవాడు ఉండడు. వీళ్ళను లోపటేస్తే, కేసులేస్తే పట్టించుకునేవాడు ఉండడని అక్రమ కేసులేస్తారు. ఇప్పుడు ఢిల్లీలో సీఏ, ఎన్ఆర్‌సీ ఉద్యమంలో పనిచేసిన అనేక మంది విద్యార్థి నాయకులు అందరి మీద కేసులు ఏసి జైల్‌లో ఏసిర్రు. ఇంకా చాలామంది సంవత్సరాల తరబడి బయటికి రాకుండా ఇంకా జైల్‌లోనే మగ్గుతున్నారు. ఇక్కడ ఆ రోజు సీఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది ఇక్కడ. ఉద్యమకారులు పోరాడిన వాళ్ళ మీద, నిరసన ప్రదర్శనలు చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసింది. స్వయంగా నా మీదనే 2 కేసులున్నాయి. యాంటీ సీఏ, ఎన్ఆర్‌సీ మూవ్‌మెంట్‌లో. ఈ రోజు వరకు కూడా నేను కోర్టుకు తిరుగుతున్న పేషీలకు. ఇంకొకటి పేద దళితులైన, ముస్లింలైన చాలా మందిని మనం అధ్యయనం చేయాల్సిందేంటంటే, మీరు చాలామంది జైలుకి పోయొచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే వినండి. 5,000 బెయిల్‌కి పైసలు లేక జైల్‌లో ఉంటారు. బెయిల్‌లకు అంటే వాళ్ళకి బెయిల్ డబ్బులు పెట్టడానికి కూడా ఎవరు రాకపోవడం వల్ల 5,000 బెయిల్ డబ్బులు లేక బెయిల్ పొందడం మన హక్కు. ఆ రూ. 5,000 డిపాజిట్ కట్టేవాళ్ళు లేక
అట్లా జైల్లో మగ్గుతారు. దీనికి రకరకాల కారణాలున్నాయి. ఒకటి బెయిల్‌లకు డబ్బులు లేక, ఇంకోటి అక్రమ కేసులు నమోదు గావడం, ప్రభుత్వాలను ప్రశ్నిస్తే గూడా కేసులు గావడం, ఇవన్నీ మల్టిపుల్‌గా జరుగుతున్నాయి. మీరు 5,000 బెయిల్‌కి లేక అంటున్నారు. ఆదివాసులకైతే బెయిల్ పెట్టడానికి ఎవరు ఉండరు. లాయర్‌లు మాట్లాడుకోవడానికి ఉండరు. వాళ్ళ మీద ఏం కేసు పెట్టిండ్రో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. వాళ్ళ ఆదివాసులు అట్లా వేల కొద్ది ఆదివాసులు జైళ్ళలో మగ్గుతున్నారు. సరే ఇప్పుడు మీరే అన్నారు ఖనిజాలు తీసుకెళ్ళడానికి కూడా దాడులు జరుగుతున్నాయి ఆదివాసులు. మన పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో చాలా కాలంగా బీజేపీ ప్రభుత్వం రాకముందు నుంచి మొదలైంది. బీజేపీ వచ్చిన తర్వాత చాలా తీవ్రమైన దాడి మొదలైంది. 2026 కల్లా స్మాష్ చేసేస్తా. అక్కడ నక్సలైట్‌లను స్మాష్ చేసేస్తా అని చెప్తున్నాడు. అమిత్ షా చెప్పాడు. ఆ పేరుతో అనేక మంది ఆదివాసులను చిన్న పిల్లలు, మహిళలు గూడా చనిపోతున్నారు. గ్రామాల మీద దాడులు చేసి ఆదివాసులను చంపుతున్నారు. కొన్ని చోట్ల బాంబింగ్ గూడా చేస్తున్నారనే వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితిపై మీ అవగాహన ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పినట్టుగా పారిశ్రామికవేత్తలకు ఏ ప్రభుత్వాలొస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు లాభం జేయడానికి ఇదంతా జరుగుతుంటది. ఇది రొటీన్‌గా జరుగుతున్నటువంటి ఇది ఇది కానీ ఒక్కటి మనము బేరీజు వేసుకోవాలి. వ్యవస్థలను, వ్యవస్థలను అంటే ఎవరైతే పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు లాభం జేయడానికి ప్రభుత్వ పరంగా నియమాలు, నిబంధనలుంటాయి. గత ప్రభుత్వాలు ఇంతో అంతో ఈ నియమ నిబంధనలను పాటిస్తూనే వాళ్ళ అనుకూల పెట్టుబడిదారులకు లాభం చేస్తూ వచ్చినాయి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ మోడీ గారి ప్రభుత్వంలో ఏందంటే వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, వ్యవస్థలను తిరిగి కోలుకోకుండా చేస్తూ, ధ్వంసం చేస్తూ వాళ్ళ అనుకూలమైనటువంటి వాళ్ళకు లాభం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒకటే చెప్తున్నా గుడ్డి బర్రె మేలా, మెల్లకన్న బర్రె మేలా అంటే నేను మెల్లకన్ను బర్రె మేలని జెప్తా. జర కొద్ది కొద్దిగానే జూస్తుంది. మొత్తం ఈ వ్యవస్థలను విధ్వంసం చేసేసి, రాజ్యాంగానికి తూట్లు పొడిచి, ప్రతి వ్యవస్థను విధ్వంసం జేసి, తన అనుకూలమైన లాభాలు చేకూర్చడానికి ఎంతో దూరమైన పోయే ప్రభుత్వాలు, ఇవి ప్రజాస్వామ్యానికి మంచిది గావు. ప్రజాస్వామ్యానికి ఇవి గొడ్డలి పెట్టులాగా ఉంటాయి. కాబట్టి దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. ఇయాల ఎలక్షన్ కమిషన్ దాని పరిస్థితి ఏందో మనం ఒకసారి చూడాలి. దేశంలో ఉన్న అనేక వ్యవస్థలను మనం చూడాలి. ఇంతో అంతో దేశంలో ఒక న్యాయ వ్యవస్థనే అడపాదడపా ఇంకా ఒక భరోసా కల్పించగలుగుతుంది. ఎందుకంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నప్పుడు ఈ నోరు లేని ఈ వాయిస్‌లెస్ ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలి? న్యాయం కోసం ఎవరి దగ్గరికి పోవాలి? వాళ్ళ హక్కుల వాళ్ళ హక్కులు హరించబడుతున్నప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి? వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనప్పుడు తను తను చేసిన పోరాటం గూడా ఫలించదు. కాబట్టి వ్యవస్థలు నిర్వీర్యం కావడాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. గతంలో 77 సంవత్సరాలలో అనేక ప్రభుత్వాలొచ్చినాయి, పోయినాయి కానీ ఇంతగనం వ్యవస్థలు నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మోడీ ప్రభుత్వం మాత్రమే ఉంది. చివరగా మీరు ఇవాళ ఉన్న దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీల మీద, ఇతర అన్ని వర్గాల మీద చేస్తున్న దాడుల నేపథ్యంలో అటు ముస్లింలకు గానీ, ఇటు మిగతా ప్రజలకు గానీ ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పేదేందంటే మళ్ళీ ఒకసారి చివరిగా చెప్పేదేందంటే స్వాతంత్రం రాకముందు గూడా వందల ఏళ్లుగా ముస్లింలు ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశాన్ని ప్రేమిస్తూనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితోటి కలిసిమెలిసి జీవనం కొనసాగించారు. స్వాతంత్రం వచ్చినంక ఈ 77 సంవత్సరాల్లో గూడా కలిసి జీవించారు. ఏదైతే ఈ 10 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడానికి మతపరమైన చర్చ, ప్రతీదీ మతమే. ప్రతీదీ మత కోణంలో జరుగుతున్న ఈ చర్చ వల్ల ప్రజల సమస్యలు పక్కదారి పడుతున్నాయి. ధరల పెరుగుదల వల్ల జరిగే పరిణామాలు అందరి మీద ఉంటాయి. దాని గురించి చర్చ జరగట్లేదు. విద్య గురించి చర్చ జరగట్లేదు. వైద్యం గురించి జరగట్లేదు. అయితే దీంట్లో నేను ఈ ప్రజలకు గూడా నేను అప్పీల్ చేసేదేందంటే, మతపరమైన భావోద్వేగాలు ఉన్నప్పుడు మనము సమస్యను సమస్యలాగా చూడలేము. మొన్నటికి మొన్న
మనకొక రిపోర్ట్ వచ్చింది. అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చింది. 143,00,00,000 మన భారతదేశంలో 100,00,00,000 జనాభా దగ్గర కుటుంబం గడిచే డబ్బులు గూడా లేవు. హ్మ్. ఎంత ఒక్కసారి దీని గురించి మనసు పెట్టి ఆలోచించండి. పొద్దున్న లేస్తే మోడీ గారు వికసిత భారత్, వికసిత భారత్ అంటే 100,00,00,000 జనాభా దగ్గర కనీస ఖర్చులకు జేబులో పైసలు లేవు. బస్ ఎక్కిపోతే రూ. 10 అయితే రూ. 10 ఖర్చయితదని నడుచుకుంటూ పోతున్నాడు వాడు. బండి యేసుకొని తొందరగా ఆఫీస్‌కి పోవచ్చు. ఒక రూ. 100 పెట్రోల్ అయితదంటే, లేదు నా పరిస్థితి బాగాలేదని ఒక రూ. 10 బస్సులోనే పోతున్నాడు. రూ. 10 లేనివాడు నడుచుకుంటూ పోతున్నాడు. తినడానికి తిండి లేదు. 3 పూటల భోజనం లేదు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం మీద ఆధారపడే ఇంకా ఇన్ని కోట్ల మంది బతుకుతున్నారంటే, ఇది వికసిత భారత్ ఎట్లయితది? ఇదే నేను చెప్పేదేంటంటే, ప్రతీదీ మతపరమైన కోణంలో ఆలోచించడం, ఇట్లా మతపరమైన భావోద్వేగాలనే ఎంతసేపు మనసులో నింపుకోవడం వల్ల అసలు సమస్యలు చర్చకు రావు. ఈ 100,00,00,000 మందిలో ముస్లింలే ఉంటారండి. ముస్లింలు ఎంతమందండి ఈ దేశంలో? 20,00,00,000 మంది. 100,00,00,000 మంది ఈరోజు 3 పూటల తిండి తినే పరిస్థితి మన దేశంలో లేదంటే, దీన్ని మనం వికసిత భారత్ అని ఎట్లా అంటాం? ఇది మోడీ విధానాలను మనం పరిశీలిస్తే, ఆయన ప్రభుత్వ విధానాలను పరిశీలిస్తే గుప్పెడు మంది పెట్టుబడిదారులకే ఈ 10 సంవత్సరాలు న్యాయం జరిగిందప్ప, పేదవానికి రూ. 1,00,000 బ్యాంకు లోన్ ఇవ్వదు. పెద్దవాళ్లకు వేల కోట్లు రుణమాఫీ జరుగుతది. రైతుకు రుణమాఫీ జరిగితే అదొక పెద్ద అదిలాగా మోడీ గారు మాట్లాడతారు. మరి వేల కోట్లు పెట్టుబడిదారులకు రుణాలు మాఫీ చేస్తే, ఈ దేశము తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. నేను ఒక్కటే మాట చెప్పాలంటే గణాంకాలన్నీ ఏం చెప్తున్నాయంటే, దేశము ప్రస్తుతము తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీనికి అ అసలు విషయం మీద చర్చ జరగదు మెయిన్ స్ట్రీమ్‌లో. వాళ్ళ విద్వేష ప్రసంగాలు, మీడియా, జాతీయ మీడియా, మోడీ మీడియా అయిపోయింది. ప్రజలు గూడా ఏందంటే, ఆ ట్రాప్‌లో పడి ప్రధాన సమస్యల మీద దృష్టి పెట్టకుండా అయిపోతుంది. వాళ్ళు అదే కోరుకుంటున్నారు. ఇంతసేపు ముస్లింల మీదనే వీళ్ళ దృష్టి ఉండాలే. పెరిగిన ధరల మీద ఉండొద్దు. ఆర్థిక సంక్షోభం మీద ఉండొద్దు. ఇట్లాంటివి కోరుకుంటున్నాను. కాబట్టి నేను ప్రజలకు మీ ద్వారా కోరుకునేదేంటంటే, ఒక్కసారి దేశంలో జరుగుతున్న ఆర్థిక సంక్షోభం మీద, ముఖ్యంగా మధ్య తరగతి వాడు, పేదవాడు వాని నడ్డి విరిగిపోయిందండి. ఈ పెరిగిన ధరల వల్ల, జీఎస్టీ వల్ల, నోట్ల రద్దు వల్ల. మనం పెద్దగా అబ్జర్వ్ చేయం. జీఎస్టీని ఒక్కసారి పరిశీలించండి. ఎట్లా జీఎస్టీ పేరు మీద పేదవానికి, మధ్య తరగతి వానికి ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. అందులో మనం చేసే ప్రతి బిల్లులో ఉంటది. కేంద్రం ఎంత తీసుకుంటుంది, రాష్ట్రం ఎంత మన దగ్గర తీసుకుంటుందో చూడండి ఒక్కసారి. నడ్డి విరిగిపోయింది. పేదవాడు, మధ్య తరగతి వాడు తిరిగి నిలబడలేని స్థితి ఈ దేశంలో వచ్చింది. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి పొద్దున్న లేస్తే హిందూ, ముస్లిం రాజకీయాలు, మతపరమైన ఘర్షణలు, సినిమాలు. సినిమాలు చూస్తే కడుపు నిండుతదా అండి? సినిమాలు చూస్తే కడుపు నిండుతదా? కాబట్టి ఆలోచన విధానం ఇకనైనా మన ఆలోచన విధానం ప్రజా సమస్యల మీద ఉండాలి మన దృష్టి. ప్రజా సమస్యల మీద ప్రభుత్వం ఎట్లా ఉంది? ఆ సమస్యలను పరిష్కరించడానికి అది కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ఎంత చిత్తశుద్ధితోటి పోరాడుతుంది? అసలు మనకు ఎన్నికల్లో వీళ్ళు ఇచ్చిన హామీలేంది? ఇయాల చేస్తున్న చర్చ ఏంది? ఈరోజు గూడా నేను ఒక మాట చెప్తున్నా అంటే, ఇంత చేసినా గాని, ఈ సమాజం ఇంకా సమతుల్యంగా ఉండడము, ఈ సమాజం ఇంకా ప్రశాంతంగా ఉండడము, ఈ సమాజం ఇంకా లౌకిక, ప్రజాస్వామిక భావాలతోటి ఉంది అంటే, ప్రజలు ఎవ్వరు గూడా అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందువులైనా ఇలాంటి మతపరమైన రాజకీయాలను ప్రజలు కోరుకోరు. దానికి ఒక ఉదాహరణ మొన్నటి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సాక్షాత్తు ప్రధానమంత్రి గారే హిందూ, ముస్లిం రాజకీయాలు మాట్లాడారు. అమిత్ షా గారు హిందూ, ముస్లిం రాజకీయాలు
వీళ్ళిద్దరితో పాటు బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాళ్ళు మొత్తం మతపరమైన విద్వేష ప్రసంగాలే చేసిర్రు. ఇట్లా ప్రసంగాలు చేస్తే మొత్తం 400 సీట్లు దాటుతాయి అనుకున్నారు. కానీ ప్రజలు ఇట్లాంటి రాజకీయాలను ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు. ఆ భావోద్వేగంలో కొద్దిసేపు ట్రాప్‌లో పడతారేమో గానీ, కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచిస్తే ఇలాంటి రాజకీయాలు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు అస్సలు ఒప్పుకోరు. అందుకే బీజేపీని 240 దగ్గర నిలువరించిర్రు. ఇయాల మోడీ తన బలంతోటి నడుపుతున్నాడండి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే ఉంటదా అండి ప్రభుత్వం? వాళ్ళకు నచ్చకపోయినా ఏ రోజైనా చంద్రబాబు బయటికొచ్చినా, నితీష్ కుమార్ బయటికొచ్చినా మోడీ ప్రభుత్వం ఉంటదా అండి? కాబట్టి 400 సీట్లు పక్కా అంటే ప్రజలు 240 కాడికి ఆపిర్రు. ఇంకా చెప్తున్నా ప్రతిపక్షాల అనైక్యత వల్లనే వాళ్ళు నెగ్గుతున్నారు. మనకు అనేక ఉదాహరణలు హర్యానా, మహారాష్ట్ర ప్రతిపక్షాల అనైక్యత. ఢిల్లీలో గూడా మన కేజ్రీవాల్ ఓడిపోయిండంటే ప్రతిపక్షాల్లో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ నుంచి మొదలుపెట్టుకుంటే ఆ కూటమి పార్టీలన్నీ వాళ్ళ అనైక్యత వల్లనే బీజేపీ గెలుస్తుంది తప్ప బీజేపీని మధ్యతరగతి, పేద తరగతి ప్రజలు వాళ్ళు గమనించేసారు. ఎంతసేపు మతపరమైన భావాలు, భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓటు బ్యాంకును మలుచుకొని అధికారంలోకి రావడమే గానీ, మనకేం జేయట్లేదని వచ్చేసింది ప్రజల్లో. కాబట్టి వస్తది ఏదో ఒక రోజు మార్పు తప్పకుండా వస్తది. మనిషి అనేవాడు ఆశాజీవి. ఒక మతపరమైన విభేదాలు, వైరుధ్యాలు లేని ఒక భారత సమాజాన్ని, అందరికీ అభివృద్ధి జరిగే భారత సమాజాన్ని, భారతదేశాన్ని మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు జేసి, ఎంతో శ్రమ చేసి, పోరాటాలు, త్యాగాలు జేసి తీసుకొస్తే 10 సంవత్సరాలుగా ఎనక్కి తీసుకోపోతుర్రు. బంతి ఎనక్కి పోతది, ముందుకు కూడా వస్తది. ఇయాల ఎనక్కి తీసుకోపోతుర్రు. మళ్ళీ గోడకు తాకినంక మళ్ళీ వచ్చేస్తదది. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఏదైతే మన పూర్వీకులు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళు, స్ మన సోషలిస్టు భావాలున్నటువంటి వీళ్ళందరూ గూడా ఏ భారత సమాజాన్నయితే నిర్మించిర్రో దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. వస్తూనే ఉంటాయి వైరుధ్యాలు, చర్చలు అవన్నొస్తుంటాయి. ముందుకు పోవడమే. ఎందుకంటే అనేక పోరాటాలు, త్యాగాలు, ప్రాణత్యాగాలు చేసి గూడా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిర్రు. మన పోరాటం మనం చేస్తూనే ఉండాలి. ప్రజలే అన్నీ ప్రజాస్వామ్యంలో చివరిగా చెప్పేది ప్రజలే అన్నీ గ్రహిస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా మతపరమైన రాజకీయాలు కొన్ని రోజులే చెల్లుతాయి. మనం అనేకం జూసినాం. మతపరమైన రాజ్యాలు కడు దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నాయి ఈరోజు ప్రపంచంలో. దరిద్రంలో. ఏ మతపరమైన రాజ్యాలు ఎక్కడైనా అక్కడి ప్రజలు కడు పేదరికంలో హక్కులు లేకుండా అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పడతారు. మనం ఒక మంచి గొప్ప లక్ష్యాలతోటి భారతదేశం ముందుకు పోతుంది. అది కొన్ని ఆటంకాలొస్తాయి. కానీ మనం మన పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా ఈ ప్రజలందరినీ కోరుతూ, మన వంతు బాధ్యతగా మనం చేయాల్సింది కూడా మనం చేయాలని కోరుతూ. ఈ దేశ రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలను స్క్వేర్ టాక్స్‌తో పంచుకున్నందుకు థాంక్ యూ సలీం గారు. ధన్యవాదాలు. థాంక్ యూ అండి.